నేను అద్భుతంగా టిఫిన్ వండుతాను. నా టిఫిన్ తిన్నోళ్ళందరూ అద్భుతంగా ఉందని చెప్తారు. ఒక్కళ్ళు గూడా బాలేదని చెప్పరు. కానీ నా వ్యాపారం నడవట్లేదు. బాధపడ్డారు అనుకోండి. తప్పేంటి అక్కడ? వాళ్ళ వంటలోనా అంటే కాదు. మార్కెట్. ఎక్కడ ఎక్కువగా తినేవాళ్ళుంటారో అక్కడికెళ్ళి నీ వ్యాపారం పెట్టినప్పుడు నడుస్తది. హైదరాబాద్‌లో ఇంటికి క్యారేజీ పంపిస్తామనే వ్యాపారం సులభంగా నడుస్తది. అదే బెజవాడలోనో, గుంటూరులోనో ఇంటికి క్యారేజీ పంపిస్తానన్నప్పుడు 4 ప్రశ్నలు ఎక్కువేస్తారు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి వంట అలవాటే. ఓపిక లేక నీ దగ్గర తెప్పించుకుంటున్నారు. అట్లాంటప్పుడు టేస్టు వీళ్ళ ఇంట్లో దానిలాగానే ఉండాలి. ఇంకా కొంచెం మంచిగా ఉండాలి. వీళ్ళ ఇంట్లో దానిలాగా లేకపోతే ఆందు. ఇదెందుకు చెప్పాల్సొస్తుందంటే కాలమాన పరిస్థితులకు అనుగుణంగా వ్యాపారాలు విస్తరించుకోవాలి, డెవలప్ చేసుకోవాలి. తేడా వస్తే దెబ్బతింటారు. నోక్యో ఇప్పుడు బై బై నోక్యో అయిపోయింది. మాకు మొదట్లో ఈ సెల్ ఫోన్లు సిస్టమ్ ప్రారంభమైనప్పుడు నాకు బాగా గుర్తు. ఆ రోజుల్లో మాకు ఫస్ట్ ఏంటి కమ్యూనికేషను ఫోన్లు మాత్రమే. ఏది ల్యాండ్ ఫోన్లు. ఏది మీడియాలోకి వచ్చినప్పుడు ఈనాడులో ఉన్నప్పుడు అది ల్యాండ్ ఫోన్లు మాత్రం. వేరే కమ్యూనికేషన్ ఏం లేదు. ఆ తర్వాత కాలంలో నేను సిటీ కేబుల్‌కి వచ్చే టైంకి పేజర్లు వచ్చినాయి. ఒక చిన్న మెసేజ్ వస్తుందనమాట. అందులో ఒకటి సో అండ్ సో చోట ప్రోగ్రామ్‌కి వెళ్ళానన్నా, లేదంటే గనక ఆఫీస్‌కి కాల్ చేయనన్నా ఇట్లాంటివి వచ్చాయి. అప్పుడు మళ్ళీ దగ్గరలో ఉన్నటువంటి ల్యాండ్ ఫోన్ నుంచి చేయటం. హైదరాబాద్‌లో మేమైతే సి ఛానెల్‌లో ఏకంగా వైర్‌లెస్‌లు వాడాం. ఊరంతా గూడా. వైర్‌లెస్ సిస్టమ్స్ పెట్టుకొని వాడుకొచ్చినటువంటిది ఉంది అప్పుడు. అట్లాగా కమ్యూనికేషన్ సిస్టమ్స్ మారినాయి. ఆ తర్వాత కాలంలో సెల్ ఫోన్స్ వచ్చినాయి. ఈ సెల్ ఫోన్లు వచ్చిన తొలినాళ్ళలో నేను తేజాలో రిపోర్టర్‌గా రీజనల్ రిపోర్టర్‌గా జాయిన్ అయిన తొలినాళ్లలో నాకు ఫస్ట్ ఫోను ఎరిక్సన్ ఫోన్ అనమాట. మోటోరోలా, ఎరిక్సన్, నోక్యో ఉండే. ఈ మూడే ఉండేవి ఫోన్లు. నోక్యో బాగా కాస్ట్లీ అప్పుడు. నోక్యో ఉన్నోడంటే అప్పుడు ధనవంతుడు లెక్క అనమాట. నేను ఎరిక్సన్ కొనుక్కున్నాను. 3,500 రూపాయలకి నెల జీతం అంతా తీసుకెళ్ళి ఆ ఫోనులకే ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు 4,100 రూపాయలు వచ్చేది. ఆ ఫోను దానికి మిగతా ఎన్ని కలిపితే 4,100 రూపాయలు అయినాయి అనమాట. అట్లాగా నడిచినటువంటి రోజులు. ఇప్పుడు అదే నోకియా ఇప్పుడు శాంతం కాలగర్భంలో కలిసిపోయింది. అది మూతబడిపోతున్నటువంటి సిచ్యుయేషన్‌లో మేము ఏ తప్పు చేయలేదు అంటూ ఆ సీఈఓ కంట తడిపెట్టినటువంటి అంశం. నిజంగా వాళ్ళు ఏ తప్పు చేయలేదు. కాకపోతే కాలమాన పరిస్థితుల్లో పోటీకి అనుగుణంగా తట్టుకోలేకపోయారు. స్మార్ట్ ఫోన్ల మార్కెట్‌లోకి రాలేకపోయారు. స్మార్ట్ ఫోన్‌లో అప్డేటెడ్ వెర్షన్‌లోకి రాలేకపోయారు. ఇప్పుడు అనేక రకాలు వచ్చేసినాయి. వాళ్ళు దెబ్బతిన్నారు. ఎప్పుడైనా సరే కాలమాన పరిస్థితులకు అనుగుణంగా నడుస్తూ తప్పించి కంట తడి పెడితే ఈ లోకమేమి ఆశీర్వదించదు, లేకపోతే సానుభూతి చూపించదు. ఏ సినిమాల్లోనో, సీరియళ్లలోనో కాస్త వెనకాల మ్యూజిక్ వేస్తారు తప్పించి గెలిచినోడిని మాత్రమే పట్టించుకునే లోకం ఇది అన్నది గుర్తుపెట్టుకోవాల్సింది.